హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇంతవరకు మీరు మన ఛానల్లో 43 ఇంచెస్ టీవీ చూస్తుంటారు, 32 ఇంచెస్ టీవీ చూస్తుంటారు, 50, 55, 65, 74 ఇలా అన్ని రకాల టీవీలు చూస్తుంటారు. అందులో మినీ ఎల్ఈడి టీవీలు కూడా చూస్తుంటారు. బట్ ఫస్ట్ టైం మనం ఒక ప్రీమియం సెగ్మెంట్ ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ అయితే చూడబోతున్నాం. సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్లో అయినా చూసుకోండి, మీకు ఇంత పెద్ద టీవీ రివ్యూస్ ఎవరు కూడా చేస్తుంటారు. బట్ ఫస్ట్ టైం మనము హైసెన్స్ నుంచి ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీ రివ్యూ అయితే చేస్తున్నాం. ఇది వచ్చేటప్పటికి 100 ఇంచెస్. దీంట్లో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 100 ఇంచెస్, 116, 136 మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. మీకు నార్మల్ మినీ ఎల్ఈడితో కంపేర్ చేస్తే ఈ ఆర్జీబీ మినీ ఎల్ఈడిలో మీకు కలర్స్ అనేవి ట్రూ కలర్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే అప్ టు మీకు 8000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. రెగ్యులర్గా మనం చూసే మినీ ఎల్ఈడి టీవీలో ఒక 2000 నిట్స్, 3000 నిట్స్ చూస్తే మనకి సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ దీంట్లో మీకు 8000 నిట్స్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. మనం ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని బ్లాక్ లెవెల్స్ కానీ, సైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మాట్లాడదాం. దాంతోపాటు ఫ్రెంచ్ టెక్నాలజీని కూడా మనకి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారనమాట, ఆడియో టెక్నాలజీని. సో దాన్ని కూడా మనం ఈరోజు వీడియోలో అయితే చూడబోతున్నాం. మిస్ అవ్వకండి. హై ఎండ్ టీవీల్లో మాత్రమే ఈ ఫ్రెంచ్ ఆడియో టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు, దాన్ని దీంట్లో అయితే యూజ్ చేశారు. సో ఒకవేళ మీరు కనుక ఫిజికల్గా దీన్ని టెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు హైదరాబాద్ సనత్ నగర్లో సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉంటుంది. వాళ్ళ నంబర్స్ మీకు ఆల్రెడీ డిస్ప్లే మీద డిస్ప్లే అవుతున్నాయి. వాటిని మీరు కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఫిజికల్గా మీరు అయితే టెస్ట్ చేయొచ్చు. లేదు మీరు ఒకవేళ ఆన్లైన్లో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి అయినా చూడొచ్చు. సో ఫిజికల్గా మాత్రం సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా వచ్చి చెక్ చేసేయచ్చు. ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా అన్బాక్స్ చేసి అసలు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం వచ్చాయి. సో గైస్, ఫైనల్లీ దీని ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీని ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకు 15 to 20 మినిట్స్ ఒక 2-3 గట్టిగా కష్టపడితే దీని యొక్క ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టేబుల్ స్టాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రీమియం మనకి మెటల్ స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట, ఎందుకంటే మనకి ప్రీమియం టీవీ కాబట్టి. ఇక దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కంప్లీట్ మనకి ప్రీమియం లెవెల్ హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంది. మీకు చూడగానే తెలిసిపోతుంది ఇది ప్రీమియం లెవెల్ అని. మీకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లుక్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. 2 pairs మనకి సబ్ ఊఫర్ సెట్స్ అయితే ఒక 2 అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఆ సబ్ ఊఫర్ ఎఫెక్ట్ మీకు క్రియేట్ చేయడం కోసం ఇవి కనిపిస్తూ ఉంటాయి. 6.2.2 ఛానల్ అయితే వస్తుంది. సో మనకి మనం ఏదైతే సౌండ్ బార్ లో చూస్తూ ఉంటామో అలాంటి లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. వేరే ఒక పెద్ద కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి, సో దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక దీంట్లో మన పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ వచ్చేటప్పటికి మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 165 Hz కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. 2 USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా పైన కింద కొంచెం గ్యాప్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కనెక్టింగ్ లో మనకి ఎలాంటి ఇష్యూ లేదని చెప్పుకోవచ్చు. మనకి ఆప్టికల్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5mm జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఆడియో వీడియో పోర్ట్ కానీ అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్స్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇక మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైన కింద కూడా మీకు ఒకే డిజైన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ కనుక చూసినట్లయితే కొంచెం డిజైన్ మీకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అప్ ఫైరింగ్ కానీ, సైడ్ ఫైరింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చెప్పాను కదా మీకు ఇందాక 6.2.2 ఛానల్తో వస్తుందని. అంటే ఇది మనకి ఒక సపరేట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కోసం అనమాట. వీళ్ళు డీవీలే అనే ఒక కంపెనీతో అయితే, ఫ్రెంచ్ కంపెనీతో అయితే కొలాబరేట్ అయ్యారనమాట. సో వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆడియో లెవెల్లో ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసేటువంటి కంపెనీ అనమాట ఇది. సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కోసం మనకి ఈ డీవీలే కంపెనీ వాళ్ళు దీంట్లో అయితే వర్క్ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా మనకి ఒక మంచి అవుట్పుట్ని అయితే దీని నుంచి మనము ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకి అప్ ఫైరింగ్ వస్తున్నాయి, సైడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగున్నాయి. దాంతోపాటు మీకు బ్యాక్ సైడ్ కూడా ఆ సబ్ ఊఫర్ ఎఫెక్ట్ కూడా తెలుస్తూ ఉంది. 4 పనిచేస్తున్నాయి. సో 4 వర్క్ చేస్తున్నాయి లేదని కూడా నేను టెస్ట్ చేయడం జరిగింది. 4 కూడా చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎవరైతే కొంచెం సౌండ్ బార్ పెట్టుకోలేమని అనుకుంటారో వాళ్ళు, లేదంటే నాకు సౌండ్ బార్ ఇష్టం ఉండదని అనుకుంటారో వాళ్ళు కానీ, సో వాళ్ళు దీని నుంచే రన్ చేసేసుకోవచ్చు. లేదు పెద్ద టీవీ కదా సౌండ్ బార్ పెట్టుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పెద్ద టీవీ కాబట్టి ఖచ్చితంగా సౌండ్ బార్ పెట్టుకోమనే నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక దీని యొక్క యూఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి విడా యూఐ అయితే రావడం జరుగుతుంది. యూఐ వచ్చేటప్పటికి మీకు ఎక్కడ ల్యాగ్ కానీ అలాంటివి ఏం లేదు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. చెప్పాను కదా మీకు 165 Hzతో వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ విడా యూఐ అనగానే చాలా మందికి యాప్స్ అనేవి నేను అన్ని డౌన్లోడ్ చేసుకోలేను కదా అని చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ మీకు అలాంటి కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ ఏం అవసరం లేదు. నేను ఇక్కడ అన్నీ అయితే డౌన్లోడ్ చేసి పెట్టాను, మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రతి యాప్ సపోర్ట్ అయితే మీకు దీంట్లో ఉంటుంది. ఈవెన్ మీకు యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ కానివ్వండి, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను మొబైల్ దీని నుంచి కనెక్ట్ చేసి చూసాను. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ కానీ యాపిల్ కానీ 2 కూడా కనెక్ట్ చేసి చూసాను. ఏది కనెక్ట్ చేసినా సరే నాకు లాస్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఈవెన్ ఆడియోలో కూడా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఏంటి ఈ టీవీ అని అంటే ఇది ఒక ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఏంటి
ఏంటి ఆర్జీబీ మినీ ఎల్ఈడి టీవీ? నేను మినీ ఎల్ఈడి చూశాను, క్యూఎల్ఈడి చూశాను, ఓఎల్ఈడి చూశాను, బట్ ఈ ఆర్జీబీ మినీ ఎల్ఈడి ఏంటి అని అంటే, జనరల్గా మనకి మినీ ఎల్ఈడి టెక్నాలజీ అంటే మనకి తెలిసింది ఏంటి అంటే, మనకి బ్యాక్ సైడ్ ఒక లైటింగ్ అయితే వస్తుంది, దాని ముందు ఒక ఫిల్టర్ అయితే వస్తుంది, మనకి అది కలర్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకి తెలిసింది. బట్ ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆర్జీబీ మినీ ఎల్ఈడిలో ఏదైతే మీకు బ్యాక్ సైడ్ లైటింగ్ ఉందో, ఈ లైటింగ్ ముందు ఉన్నటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో, ఈ ఫిల్టర్ కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారనమాట. బట్ ఈ లైటింగ్ దగ్గర మీకు ఆర్జీబీ అంటే రెడ్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఈ లైట్స్ డిఫరెంట్గా ఈచ్ వన్ సపరేట్గా అయితే ఉంటాయన్నమాట. అంటే వితౌట్ ఫిల్టర్ డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి యాక్యురేట్గా కలర్స్ అయితే వస్తుంటాయి. ఈ మధ్య మన రివ్యూస్లో మీరు చూస్తుంటే నేను కలర్స్కి సంబంధించి కొన్ని ప్యానల్స్ అయితే మీకు ప్లే చేస్తూ ఉన్నాను. గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, బ్లాక్ కలరు, ఎల్లో కలరు, ఇలా మీకు కొన్ని అయితే ప్లే చేస్తున్నాను. అవి కూడా ఇప్పుడు మీకు ప్లే చేస్తాను చూడండి. ఇలాగ నేను క్యూఎల్ఈడి ప్లే చేశాను, మినీ ఎల్ఈడి కూడా నేను ప్లే చేసి చూసాను అనమాట. సో దాంట్లో మీకు చాలా క్లియర్గా అయితే తెలుస్తూ ఉంటుంది. క్యూఎల్ఈడితో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడిలో బాగా వస్తుంది, బట్ మినీ ఎల్ఈడితో కంపేర్ చేస్తే ఆర్జీబీలో బాగా వస్తుంది. ఎందుకంటే మీకు ఆర్జీబీ లైట్ అనేది డైరెక్ట్గా పుష్ చేస్తుంది, మధ్యలో ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఒరిజినల్ కలర్స్ని పుష్ చేస్తుంది కాబట్టి. సో అలాంటి ఒక టెక్నాలజీతో అయితే వస్తుంది అనమాట. రెగ్యులర్గా ఈ టెక్నాలజీని మనం దేంట్లో చూస్తూ ఉంటామంటే, ఈ హై లెవెల్ సినిమాటిక్ లెవెల్ వీడియో ఎడిటింగ్లో కానీ, ఫోటో ఎడిటింగ్లో కానీ యాక్యురేట్ కలర్స్ కోసం మనం అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి టీవీ లెవెల్కి అయితే మనకి దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. అది కూడా ఎంట్రీ లెవెల్ అయితే కాదు, ప్రీమియం సెగ్మెంట్ లెవెల్కి అయితే తీసుకొచ్చారు. చాలా బాగుందని చెప్పుకోవాలి. బట్ రియల్ టైంలో ఇది బాగుందా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాము. వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం చంపేసిందని చెప్పాలి. మీరు ఎంత కార్నర్కి వెళ్ళి చూసినా సరే, మీకు స్ట్రైట్ నుంచి చూసినప్పుడు ఎంత బ్రైట్నెస్, ఎంత పిక్చర్ క్వాలిటీ వస్తుందో దానికంటే ఒక 10%, 5% లాస్ మాత్రమే కనిపిస్తుంది. అంతేగాని మీకు ఎక్కువ హ్యూజ్ లాస్ అయితే మీకు ఏం కనిపించట్లేదు. అసలు ఆసమ్గా ఉంది టీవీ. మీరు స్ట్రైట్ నుంచి చూసినప్పుడు ఎలా ఉందో, సైడ్ వ్యూయింగ్ యాంగిల్లో కూడా మీకు అలాగే ఉంది. మీరు పిక్చర్ క్వాలిటీ ఇక్కడ నుంచి అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. మీకు ప్రతిదీ ప్లే చేస్తాను, స్ట్రైట్ ఫుటేజ్ ప్లే చేస్తాను, అలాగే సైడ్ ఫుటేజ్ కూడా ప్లే చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీకు దీని యొక్క పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, వీళ్ళు చెప్తున్న పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 8000 నిట్స్ అయితే చెప్తున్నారు. మీరు విన్నది నేను చెప్పింది రెండు నిజమే. 8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు. ఆ పీక్ బ్రైట్నెస్ అంటే 8000, మీరు కంప్లీట్ లైటింగ్ అన్ని పెట్టేసినా సరే మీకు బ్రైట్నెస్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకు అంత బ్రైట్నెస్ ఇచ్చారంటే, ఆర్జీబీ మినీ ఎల్ఈడితో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే ఇంత పెద్ద టీవీ తీసుకునేటప్పుడు మనం విల్లాల్లోనో లేదా పెద్ద హాల్స్లోనో పెడుతూ ఉంటాము. అలాంటి సమయంలో మనకి లైటింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట లోపలికి. అప్పుడు మనకి ఎక్కువ నిట్స్ ఉంటేనే మనకి ఆ ఫీల్ అయితే మనము ఫీల్ అవ్వగలము. అందుకోసం వీళ్ళు అంత బ్రైట్నెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ బ్రైట్నెస్లో వీళ్ళు సక్సెస్ అయ్యారా అని అంటే మాత్రం 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. సో దీంట్లో మనకి ఎన్ని రకాల పిక్చర్ మోడ్లు ఇచ్చినా సరే, మీకు స్టాండర్డ్ పిక్చర్ మోడ్లో మోర్ దెన్ ఎనాఫ్ అయితే ఉంది. 50% బ్రైట్నెస్లోనే మీకు మోర్ దెన్ ఎనాఫ్ అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు ఇంకా బ్రైట్ కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ మీకు అంత అవసరం లేదు. అసలు మీరు నార్మల్ స్టాండర్డ్లో చూస్తున్నట్టయితే మీకు చాలా మంచి బ్రైట్నెస్ అయితే ఉంది. ఇంకా మీకు కలర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఓఎల్ఈడితో కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్గా కొన్నిసార్లు కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 108 బిట్ అయితే ఇది రావడం జరుగుతుంది. సో అంటే మీకు కలర్స్ వైజ్గా మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. కలర్స్ వైజ్గా చంపేసిందని చెప్పుకోవచ్చు. గైస్ మనం ఈ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యూఐ కనుక చూసుకున్నట్లయితే, యూఐ వచ్చేటప్పటికి మనకి విడా యూఐతో రావడం జరుగుతుంది. బట్ ఓఎస్ విడా రాగానే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, దీంట్లో మనం ఎక్కువ యాప్స్ డౌన్లోడ్ చేసుకోలేమని ఉంటుంది. బట్ అలాంటివి ఏం లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ ఇట్లాంటి అన్ని యాప్స్ అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ మీరు మొత్తం చూడవచ్చు, అన్ని యాప్స్ డౌన్లోడ్ చేశాను. ఇంకా మీకు డౌన్లోడింగ్ బోల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇది యాపిల్ ఎయిర్ప్లే కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు అన్ని ఆప్షన్స్ అయితే దీంట్లో దొరుకుతూ ఉన్నాయి. అండ్ యూఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ కూడా మీకు ల్యాగ్ కానీ అట్లాంటివి ఏమి నేను నోటీస్ చేయలేదు. 165 Hz మీకు నేటివ్లో అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం కంప్లీట్గా దీని సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పిక్చర్ మోడ్స్ చూద్దాం. సో పిక్చర్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే స్టాండర్డ్ కనిపిస్తూ ఉన్నాయి. స్టాండర్డ్ ఉంది, అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ కానీ, సినిమా కానీ, ఎనర్జీ సేవింగ్ కానీ, డైనమిక్, అలాగే స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. అండ్ మీరు ఏది చూస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా మీ కంటెంట్కి తగ్గట్టుగా మీరు ఇక్కడైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సినిమా చూస్తున్నట్లయితే సినిమా, లేదా నాకు ఇంకొంచెం డైనమిక్ అంటే కొంచెం కలర్ బూస్ట్గా కనిపించాలి అని అనుకుంటే మీరు డైనమిక్ అయితే వెళ్ళొచ్చు. సో అక్కడ మీకు బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫిల్మ్ మేకర్ కూడా మీకు దీంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు పిక్చర్ మోడ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి. బ్యాక్ లైట్ కానీ అండ్ బ్రైట్నెస్ కూడా చూడవచ్చు. మీకు ప్రజెంట్ 50%లో ఉంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే ఫుటేజ్ చూస్తారో ఇదంతా కూడా మీకు 50% ఆఫ్ బ్రైట్నెస్లో ఉంది. ఇవన్నీ మీరు ఓన్గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు అవసరమైతేనే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం
అడ్వాన్స్డ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు అన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లోకల్ డిమ్మింగ్ చూస్తూ ఇంతవరకు మీరు చూసింది మీడియంలో నుంచే చూసారు. ఇప్పుడు నేను హైక్ అయితే చేంజ్ చేశాను. ఇక్కడ పీక్ బ్రైట్నెస్ కూడా మీరు కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. హై, లో, మీడియం ఇలా మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏఐ బ్రైట్నెస్ బర్స్ట్ అయితే ఉంది. మాక్సిమం దీన్ని ఆఫ్కో చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్ చేసుకుంటున్నప్పుడు మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండకపోవచ్చు. అలాగే మీకు లైట్ సెన్సార్ కూడా ఉంది. ఆటోమేటిక్గా మీ రూమ్ లైట్ కండిషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఇదైతే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈ అడాప్టివ్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మాక్సిమం మీరు ఓన్గా కస్టమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ అడాప్టివ్ పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే అది మీ ఎక్స్పీరియన్స్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ మీకు ఈ డార్క్ డీటెయిలింగ్ కానీ హెచ్డిఆర్ ఎన్హాన్స్మెంట్ అంటే గామా కూడా ఉంది. ఈ గామా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు బ్లాక్ లెవెల్స్ మీకు ఎలా కావాలో దాన్ని బట్టి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ గామా కాలిబ్రేషన్ ఇవన్నీ మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ గేమ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. గేమ్స్ వచ్చేటప్పటికి ఇది వీళ్ళు చెప్తున్నది 288 హెడ్జెస్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తారు. బట్ మనకి ఇప్పుడు వస్తున్నటువంటిది ఆల్మోస్ట్ 144 హెడ్జెస్ 120 హెడ్జెస్ వరకు మనం ప్రజెంట్ చూస్తున్నాం గేమ్స్ అన్ని కూడా. బట్ ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఇంకా అప్గ్రేడ్ అయితే అప్పుడు మీకు 288 హెడ్జెస్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ చూడాలి, అది అంటే ఫ్యూచర్ని తీసుకొని వచ్చారనమాట వీళ్ళు. ప్రజెంట్ మన దగ్గర అయితే అంత టెక్నాలజీ లేదు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇంటెలిజెంట్ మోడ్ అయితే ఉంది. అంటే ఏఐ పిక్చర్ ఆప్టిమైజేషన్ కానివ్వండి, ఏఐ ఎనర్జీ కానివ్వండి, మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఆఫ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకు ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది. సో అలా మారుతూ ఉన్నప్పుడు మన ఎక్స్పీరియన్స్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం సౌండ్కి అయితే వెళ్ళిపోదాం. సౌండ్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ మనకి ఫ్రెంచ్ సౌండ్ టెక్నాలజీ అయితే కనిపిస్తుంది. ఇదే మనకి డివిలే అని అనమాట. ఇది డివిలే అంటున్నారు, బట్ దాని ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పై ఉండొచ్చు. మనకి ఇక్కడ కనిపించేది మాత్రం డివిఎల్ఏట్ అని అయితే కనిపిస్తుంది. బట్ ఈ ఫ్రెంచ్ టెక్నాలజీలో ఈ మనకి స్పెల్స్ అయితే చాలా రాంగ్ ఉంటాయి కాబట్టి, అంటే మన స్పెల్లింగ్కి వాళ్ళ స్పెల్లింగ్ చాలా తేడా ఉంటుంది. బట్ ప్రొనౌన్సియేషన్లో ఇది మాత్రం డివిలే అని అయితే అంటున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ మనకి తెలియదు. నెక్స్ట్ మనం దీంట్లో సౌండ్స్ కనుక చూసుకున్నట్లయితే స్టాండర్డ్, థియేటర్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్, స్పోర్ట్ అయితే ఇచ్చారు. మీరు ఒకవేళ నార్మల్గానే యూజ్ చేస్తాను అనుకుంటే స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్, మూవీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, మీరు మూవీ చూస్తున్నారనుకుంటే మూవీకి అయితే మీరు థియేటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. మ్యూజిక్ వింటుంటే మ్యూజిక్ మోడ్కి, లేదు మీరు లేట్ నైట్లో పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైతే నైట్ టైం చూస్తూ ఉంటారో మీకు ఆ ఎక్స్ట్రా సౌండ్స్ అనేది దాదాపు కూడా కట్ చేయడానికి ట్రై చేస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా అట్లా అనమాట. నెక్స్ట్ మీరు సౌండ్ మోడ్లోకి వెళ్ళిపోతే సౌండ్ మోడ్లో కూడా మీరు ఈ ఆల్ సోర్సెస్, ఈ డాల్బీ అట్మాస్ ఆన్ చేసుకోవడం, అలాగే మీరు ఈక్వలైజర్ సెట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ వాల్ మౌంట్ సెటప్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ వాల్ మౌంట్కి పెట్టుకున్నప్పుడైతే మాత్రం ఈ వాల్ మౌంట్ సెటప్ అయితే ఆన్ చేసుకోండి. మీరు టేబుల్ స్టాండ్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం దీన్ని ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇక మీరు ఇవన్నీ రీసెట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకి ఇవన్నీ కూడా ఇన్పుట్ సోర్సెస్. సో ఇన్పుట్ సోర్సెస్ మీరు అయితే ఇక్కడ అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అన్ని సోర్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆడియోకి సంబంధించిన సోర్సెస్ అనమాట. ఒకవేళ మీరు డైలాగ్ ఎన్హాన్స్మెంట్ కావాలి అని అనుకుంటే ఈ డైలాగ్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంటెలిజెంట్గా మీరు ఆప్టిమైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే ఈ ఏఐ సౌండ్ ఆప్టిమైజేషన్ కూడా మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ అకోస్టిక్స్ అయితే ఉంది. ఈ అకోస్టిక్స్ ఏంటి అంటే మీరు ఒకవేళ రూమ్ కండిషన్, అంటే ఒక్కొక్కరికి హాల్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాని ఆప్టిమైజేషన్ చాలా మందికి తెలియదు కాబట్టి ఇది ఆటోమేటిక్గా మీకు ఆప్టిమైజేషన్ అయితే తీసుకుంటూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇదే ట్యూన్ చేసేస్తూ ఉంటుంది. మీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు ఇది వర్క్ చేస్తుంది. మీరు ఆటో ట్యూనింగ్ ఒకసారి చేసుకోండి, బెటరే. అంటే ఆటోమేటిక్గా క్యాలిబ్రేషన్ అవుతుంది కాబట్టి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది మీకు ఒకవేళ సౌండ్ సిస్టమ్స్ కావాలంటే. అండ్ మీకు ఈ డివిలే ఏదైతే ఉందో ఈ వీళ్ళ యొక్క ఫ్రెంచ్ ఆడియో సిస్టమ్, వాళ్ళ యొక్క బ్రాండింగ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం సిస్టమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సిస్టమ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి టైం సెట్టింగ్స్, లాంగ్వేజెస్ అండ్ వాయిస్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మనం ఎప్పుడైతే టీవీ ఆన్ చేస్తామో మనం ఇక్కడ మన లోకల్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకి టీవీ ఎక్కడ ఉందో కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే మనకి పేరెంట్ కంట్రోల్ కానివ్వండి, అప్లికేషన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి నార్మలే, పెద్దగా ఇవన్నిటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. ఇది రిమోట్ కంట్రోల్ బ్యాటరీ లెవెల్ అనమాట. అంటే ఈ బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి ఏదైతే సోలార్ ఉందో ఈ సోలార్తో పనిచేస్తుంది. ఈవెన్ మీకు బయట ఎండ లేకపోయినా పర్లేదు, లోపల మీకు లైటింగ్ కండిషన్, మీ రూమ్ లైట్ కండిషన్కి అయినా సరే ఇది బ్యాటరీ అయితే ఛార్జ్ అయిపోతుంది. ఒకవేళ మీకు అక్కడ అయినా సరే బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు అని అనుకుంటే మీరు మాన్యువల్గా కూడా టైప్ సి పోర్ట్తో దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు రెండిట్లో మీరు ఎలా కావాలంటే అలా అయితే మీరు దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ ఆటో డిటెక్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే ఎప్పుడైతే మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తూ ఉన్నారనుకోండి, స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తున్నారు, అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ ఎంఈఎంసీని కొంచెం స్మూత్ అయితే చేస్తూ ఉంటుంది. సో దాంట్లో స్మూత్ విషయంలో మాత్రం మీరు అసలు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంత పెద్ద టీవీ తీసుకుంటున్నారు, ప్రీమియం సెగ్మెంట్ లెవెల్కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంఈఎంసీలో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు.
బికాజ్ ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి 288 హెర్జెస్ అంటే మాత్రం మామూలు విషయం కాదు. సో ఇంకా రాబోయే 5 ఏళ్ల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి హైసెన్స్ హైవ్యూ RGB చిప్ సెట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కలర్స్ అనేవి చాలా యాక్యురేట్గా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం బూస్ట్ అయినట్లు కనిపిస్తున్నాయి. నేను పర్టికులర్గా ఈ డార్క్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు ఆసమ్ ఫీల్ అయితే ఉండింది అనమాట. నేను రెడ్ కలర్ చూస్తున్నప్పుడు అయితే ఇంకా కళ్ళు అయితే చాలా బ్రైట్గా అనిపించాయి నాకు. ఫస్ట్ ఒక యాంగిల్లో టీవీని పెట్టి చూసాము, తర్వాత మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్ పెట్టి చూసాము. ఎట్లా చూసినా సరే బ్రైట్నెస్ మాత్రం అసలు తగ్గలేదు. అన్ని లైట్స్ వేసిన తర్వాత కూడా అసలు తగ్గలేదు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అన్ని లైట్స్ వేస్తున్నాయి. దీని ఆపోజిట్లో కూడా లైట్ డైరెక్షన్ ఉంది, అయినా సరే మీకు బ్రైట్నెస్ అయితే మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. సో బ్రైట్నెస్ విషయంలో మాత్రం అసలు తగ్గలేదు. చాలా మంచి బ్రైట్నెస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఇందాక నేను చెప్పాను హైవ్యూ AI ఇంజిన్ అని చెప్పేసి, ఇది RGB AI ఇంజిన్ గ్లోబల్లోనే వరల్డ్లో నెంబర్ 1లో ఉందన్నమాట ఇది. సో అలాంటి చిప్ సెట్ని మనకి దీంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి బ్రైట్నెస్ ఇస్తుంది, ఎలాంటి కలర్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మీరు దాని ద్వారా అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది మనకి కంప్లీట్ AI అయితే ఉందన్నమాట. AI అప్ స్కేలింగ్ అయితే ఉంది మీకు. అండ్ దీంట్లో మీకు AI అప్ స్కేల్ అయితే ఉంది, 4K అప్ స్కేల్ అయితే ఉంది, మీకు ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. క్యాలిబ్రేషన్స్ ఉన్నాయి, మీకు వీడియోలో కూడా క్యాలిబ్రేషన్స్ ఉన్నాయి, మీకు ఆడియోలో కూడా క్యాలిబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మీరు అన్నిటిని అయితే యూజ్ చేసుకొని మీరు ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. లేదు మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుంటున్నారంటే 240 హెర్ట్జ్ వరకు మీరు గేమింగ్ కన్సోల్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అంటే ప్రజెంట్ మనకి అంత కన్సోల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లేవు. 144 హెర్ట్జ్ వరకు మనం అయితే మాక్సిమం ఆడుకోగలము. బట్ మీరు ఫ్యూచర్లో ఒకవేళ అప్గ్రేడ్ అయ్యారు, ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీ వచ్చింది, అప్పుడు ఇంకా బెటర్గా వచ్చాయనంటే అప్పుడు కూడా ఇది మీకు ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్ని ముందుగానే ఊహించి అలాంటి టెక్నాలజీని మనకి ముందుగానే తీసుకొచ్చారు కాబట్టి. సో 240 హెర్ట్జ్ అంటే మామూలు విషయం అయితే కాదు. సో ఫ్యూచర్లో మీకు గేమింగ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే ఇక మనం మాట్లాడుకోవాల్సింది మినీ LED కదా, అసలు డిమ్మింగ్ జోన్స్ ఎన్ని ఉంటాయి అంటే 3000+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఆన్ పేపర్ ఇవి ఎక్కడ కనిపించవు. బట్ మా బ్యాక్ ఎండ్లో తెలిసింది ఏంటి అంటే ఇది 3000+ డిమ్మింగ్ జోన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ప్యాంథమ్ ట్రూ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మీకు స్కిన్ టోన్లో కూడా ఆ స్కిన్ టోన్ని కాపాడుతూ వస్తూ ఉంటుంది. అంటే మీకు ఈ రెడ్ టోన్ రావడం అట్లాంటివి ఏమీ దీంట్లో అయితే మీరు నోటీస్ చేయరు. మీకు బ్లాక్ లెవెల్స్లో కూడా పంచి బ్లాక్స్ అయితే ఉన్నాయి. వైట్స్ కానీ బ్లాక్స్ కానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. ఇక మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి. సో రిమోట్లో కూడా మనకి విడా వాయిస్ అసిస్ట్ అయితే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమోట్ చూసుకున్నట్లయితే మీకు ఒక చేంజ్ అయితే వెరీ క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే దీంట్లో వచ్చేటప్పటికి మనకి సోలార్తో అయితే వస్తుంది అనమాట ఈ రిమోట్. మీకు ఎలాంటి బ్యాటరీస్ మీరు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ లోపల మాకు ఎండ తగలదు కదా, సోలార్తో పనిచేస్తుంది కదా, ఎండ కావాలంటే దీనికి ఎండ అవసరం లేదు. సన్లైట్ లేకుండానే మీకు లోపల ఉన్నటువంటి ఇండోర్ లైట్తో ఇది ఛార్జ్ అయితే అవుతుంది. ఈ ఛార్జ్ ఎంత ఉంది ఏంటి అనేది మనం టీవీలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మీకు ఛార్జ్ అవ్వలేదు అనుకోండి, మీరు Type-C పోర్ట్ ద్వారా ఈ కింద ఉన్నటువంటి Type-C పోర్ట్ ద్వారా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంటుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది. సో రిమోట్ కూడా ఎక్కడ కూడా మీకు లేకీగా అసలు అనిపించదు. ప్రీమియంనెస్ దీని రిమోట్లో కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి కొన్ని హాట్ కీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు చూసుకున్నట్లయితే యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, విడా ఛానల్స్ కానీ, సో ఇట్లా మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హోమ్ కానివ్వండి, మ్యూట్ కానివ్వండి, పవర్ ఆఫ్, పవర్ ఆన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇలా అన్ని బటన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు కిడ్స్కి సంబంధించినటువంటి కిడ్స్ ప్లే జోన్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఒకటి ఉంది ఒకటి లేదనేం లేదు, ప్రతి దాన్ని అయితే మీకు దీంట్లో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్ మీద అయితే మనకి ఒక 13 lakhs రూపీస్ వరకు ప్రైస్ అయితే ఉంది. అండ్ ఓవరాల్గా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మార్కెట్లో మన అంచనా ఒక 8.5 lakh వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలి అనుకుంటే మీకు ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఇక దీంట్లో సైజెస్ వచ్చేటప్పటికి ఇది 100 inches, 116 inches, 136 inchesలో అవైలబుల్ ఉంటుంది. అంటే 3 sizesలో అవైలబుల్ ఉంటుంది. అంతా కూడా ప్రీమియం లెవెల్లోనే ఉంటుంది. చెప్పాను కదా, ప్రైస్ అనేది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ది ట్రూ RGB కలర్స్తో వస్తున్నటువంటి మినీ LED టీవీ. సో మీకు ఎక్స్పీరియన్స్ అదే లెవెల్లో ఉంటుంది. సో అందుకే మీరు అంత బడ్జెట్ దీనికి పెట్టాల్సి వస్తుంది. సో ఇది నార్మల్గా నా లాంటి వాళ్ళు అయితే అఫోర్డ్ చేయలేరు. మరి మీలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చేమో నాకు తెలియదు. మరి మీలో ఎంతమంది దీన్ని అఫోర్డ్ చేయగలరా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎంతమంది దీనికోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది రిచ్ సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారో.
సో ఒకవేళ మీరు కనుక దీన్ని ఫిజికల్గా టెస్ట్ చేయాలి అని అనుకుంటే హైదరాబాద్లో సనత్ నగర్లో మీకు సన్ రైజర్స్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఫిజికల్గా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మనం చేస్తున్నది కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే చేస్తున్నాము. ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరకు వచ్చేసి మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇది 100 ఇంచెస్ సంబంధించిన టీవీ. సో ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో నుంచి అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అంటే పైన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఆ మొబైల్ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్. అవి యూజ్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి ఫిజికల్గా దీన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. బట్ మేక్ ష్యూర్ మీరు ఇంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఫిజికల్గా చెక్ చేసిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి ఇంత దూరం నుంచి మార్నింగ్ ఎప్పుడో వచ్చి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది టైము. సో ఇంతవరకు వెయిట్ చేసి ఈ టీవీ అన్బాక్స్ చేసి షార్ట్స్ తీసుకొని ఓవరాల్గా దీని గురించి మాట్లాడుతూ సో మీకోసమే ఇంత కష్టపడి ఇంత పెద్ద టీవీ రివ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ మన ఛానల్ కూడా ఒకటి ఉంది అని చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.